ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి. భలే ఉంది. ఏమనుకుంటారు? 10 మందిని ఆదుకోవాలి, 10 మందికి సాయం చేయాలి, 10 మందికి దీవెనకరంగా నేను నా కుటుంబం ఉండాలి. నా పిల్లలు కూడా అదే చెప్పండి. అరే, సచ్చినా బతికినా మన కోసం మనం బతకూడదురా, 10 మంది కోసం బతకాలయ్యా. పిల్లలకి నేర్పుకోయ్యా, నీ కొడుకులకి నీ కూతుళ్ళకి నేర్పుకోయ్యా. 10 మందికి మేలు చేసే బతకాలమ్మా. 10 మందికి మన వల్ల ఉపయోగం ఉండాలమ్మా. 10 మంది కడుపులు నిండే పని మనం చేయాలి. 10 మందికి ఆకలి తీర్చే పని మనం చేయాలి. 10 మంది జీవితాలు రక్షించే పని మనం చేయాలి. 10 మందికి ప్రయోజనకరంగా మన బతుకుండాలని నువ్వు నేర్చుకోవటమే కాదు, నీ బిడ్డలకు కూడా నేర్పు. మంచి అలవాటు. ఓకేనా? రైట్. దేవుని కొరకు ఇవ్వటం విషయంలో ధారాళం కలిగి పరిచర్యకు సపోర్ట్ చేయటం విషయంలో మీ వంతు మీరు నడుం కట్టండి, దీక్షాబద్ధులు కండి. నా తండ్రి మిమ్మల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. కాదు, ఆశీర్వదించబోతున్నాడు కూడా. కాదు, ఆశీర్వదించాడు. విశ్వాసంతో స్వతంత్రించుకోండి. ఆమేన్. ఇప్పుడు పాట. ఈ పాటలో పాప మా పరిచారకులు ఏడున్నారో ఏమో, ఈ ప్రసంగం ముందే మొదలు పెట్టాడు అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పరిచారకులు లేచి మీ మధ్యలోకి వస్తారు. దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో నుండి పరిచర్యకు తోడ్పాటు అందించండి. ఇప్పుడు ఈరోజు నేను మీకు నేర్పిన సంగతులు, 10వ భాగం అంటే ఏంటి, ప్రతిష్టార్పణం అంటే ఏంటి, ప్రథమ ఫలం అంటే ఏంటి, దేవుని కొరకు అసలు మనం ఎందుకు చేయాలి, చేసిన దాంతో వాళ్ళు ఏం చేస్తారు, దానివల్ల మనకేం వస్తుంది, మన బాధ్యత ఏంది, మన ఆశ ఏమై ఉండాలి, మొదలైన సంగతులన్నీ. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు హృదయంలో ఆలోచించుకొని దాన్ని దాచిపెట్టుకుంటారు. ఒకడొకడిని హత్య చేయాలన్నా కూడా వెంటనే పోయి తప్పిమని చంపేస్తాడా? ఆహా. ఫస్ట్ వాడు ఎక్కడ వీడిని దుఃఖ పెట్టాడో దాన్ని బట్టి వీడు బాధపడి నాకింత దుర్మార్గం చేసిన వీడిని బతకనీయకూడదు అని వాడు ఒక ఆలోచనని, ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకుంటాడు. ఆ దురాలోచన వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టడం అనేది మనం చేయాలి, మన చేతుల్లో ఉన్నది. అది చెయ్యకుండా అభిప్రాయాన్ని మన అంతరంగంలో పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఇంతింతై చివరికి కార్యరూపం దాలుస్తుంది. ఒకరిని చంపాలన్న ఉద్దేశమైన, ఒక వ్యక్తిని పాడు చేయాలన్న ఉద్దేశమైన, ఒక జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశమైన, ఒకటి మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశమైన, ఒకటి సొమ్ము కొట్టేయాలన్న ఉద్దేశమైన, మొత్తం అంతా ఫస్ట్ హృదయంలో ప్లాన్స్ జరుగుతాయి. ఆఖరికి ఒక అమ్మాయిని వశపరచుకోవాలన్నా కూడా ముందు వీడు చూస్తాడు, అందంగా ఉంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది, కళ్ళు బాగున్నాయి, పళ్ళు బాగున్నాయి, మనిషి మొత్తం బాగుందని ఫస్ట్ మోహిస్తాడు. మోహించి ఈ మనిషి నా భాగస్వామి అయితే బాగుండని ఇక హృదయంలో ఆ ఆలోచనలను గూడు కట్టుకొని ఇస్తాడు. ఎందుకంటే అది వాడికి హాయిగా ఉంటుంది, ఆమెకు ఆ ఆలోచన హాయిగా ఉంటుంది. వాడిని దలుచుకున్నప్పుడల్లా ఆమెకు చాలా హాయిగా ఉంటుంది, ఆమెను దలుచుకున్నప్పుడు వీడికి కూడా చాలా హాయిగా అదో రకంగా ఉంటుంది. మోహపు చూపు దగ్గరే నువ్వు దాన్ని కానీ కొట్టగలిగితే గొడవ ఉండదురా. కానీ ఉద్దేశాన్ని లోపలికి రానిచ్చి గూడు కట్టుకొని ఇచ్చావంటే నీ దినం చేసిద్దని చెప్తాడు. అది ఆయన చెప్పేది. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు నీ తల చుట్టూ తిరిగే పక్షులు లాంటివి. వాటిని నీ తల చుట్టూ తిరగకుండా నువ్వు ఆపలేవు, కానీ ఒకటి చేయగలవు. వాటిలో ఏదైనా ఒకటి వచ్చి నీ తలకాయలో గూడు కట్టుకోకుండా నువ్వైతే దాన్ని తోలివేయగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపంగా మారుతుంది, దాని పవర్ అప్పుడు వచ్చింది. క్రియారూపం దాల్చడం అంటే ఏంటి? పాపపు తలంపులు రావటం వేరు, పాపం చెయ్యటం వేరు. తలంపులు వచ్చి వాటిని గూడు కట్టుకొని చివరికి ఒకరోజు పాపం చేస్తావు చూడు. ఎప్పుడైతే పాపపు క్రియ నీ నుండి జరిగిద్దో ఇక అది శక్తిగా మారి ఇక నిన్ను పీడించటం, నీ మీద దాడి చేయటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని ఫలితాలు ఇవ్వటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది నీకు. అందుకే
మనం దేవుని గొర్రె పిల్లలం కనుక ఎప్పుడు ఈ పాట పాడుకున్నట్టు మన బ్రతుకును కూడా సాధన చేసుకోవాలి. ఏది పాడండి ఆ పాట, ఆ పాటే పాడండి. ఏ పాట? పెద్దగా పాడుమా, కరెక్ట్గానే పాడుతున్నా. చూసారా ఎంత డెవలప్ అయ్యారో? పాట పాడకుండా నేనేం పాడబోతున్నా వాళ్ళు చెప్పారు. అది నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి,